నేను వాళ్ళరా ప్రభు అయిన యేసుక్రీస్తునామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కలవరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. రూతు గ్రంథము 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనంలో చూస్తే, రూతు అత్త అయిన నయోమి, నీ రోజు నువ్వు ఎక్కడ పని చేసేదివి, నీ యందు లక్ష్యమించిన వాడు దీవించబడునుగాక అని చెప్పినప్పుడు ఆమెకు అక్కడ జరిగిన విషయమంతా తెలియజెప్పి అతని పేరు బోయజు అని చెప్పాను. అప్పుడు బ్రతికి ఉన్న వారికిని చచ్చిన వారికిని ఉపకారం చేయటం మానని ఇతడు యెహోవా చేత ఆశీర్వదింపబడునుగాక అని అతని కోడలతో నయోమి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇతడు మన సమీప బంధువుడు, మనలను విడిపింపగల వారిలో ఒకడని చెప్పినప్పుడు రూతు అదే కాదు, తనకు కలిగిన పంట కోత అంతే ముగించే వరకు కూడా నిలకడగా ఉండి వారి వద్దే పని చేసుకున్నామని చెప్పినట్లుగా చెప్పింది. అప్పుడు నా కుమారి, అతని పనికత్తెలతో కూడా నేను బయలుదేరచ్చు, వేరొక చేనిలోని వారికి నీవు కనబడకపోవడం మంచిదని చెప్పి రూతును బలపరిచి ఉంచినట్లుగా చూస్తాను.